ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటుకుంటోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్ని తెలుగుదేశం తీన్మారాడింది. వైసీపీ కంచుకోటల్లోనూ పసుపు జెండా ఎగిరింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ సీన్ రిపీట్ అవుతుందని అంటున్నారు చంద్రబాబు. ఏపీలో జరిగిన లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటింది. 3 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీట్లను తెలుగుదేశం స్వీప్ చేసింది. కడప, నెల్లూరు, కర్నూల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు. కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విక్టరీ కొట్టింది. వైసీపీ అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డిపై 33 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి గెలుపొందారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తమ్ముడైన వైఎస్ వివేకానందరెడ్డి ఓడిపోవడం వైసీపీ శ్రేణులను నిరుత్సాహపరిచింది. కడపలో 839 ఓట్లు పోలైతే బీటెక్ రవికి 433, వైఎస్ వివేకాకు 399 ఓట్లు పడ్డాయి. బీటెక్ రవి ఎమ్మెల్సీగా గెలిచాక కలెక్టరేట్ నుంచి టీడీపీ కార్యాలయం వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే ఆయన పార్టీ మీద గెలిచిన అభ్యర్థులే ఆయన మీద నమ్మకం లేక కేవలం చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఈ రోజు ఇంతటి అఖండ విజయాన్ని సాధించి పెట్టడం జరిగింది. ఈ నా విజయంతో వైఎస్ఆర్ పార్టీ మూతపడేది ఖాయం. 10 సార్లు ఇక్కడే వేదికగా చెప్పాం, మేము గెలుస్తాం, మా చిన్న అభ్యర్థి గెలుస్తాడు, నీ పప్పులు ఉడక వైఎస్ఆర్ పార్టీ మూసుకోవాలా, అభివృద్ధి చేస్తాం, మా అందరి సమిష్టి కృషి. మేము క్యాంపు రాజకీయాలు నడిపినాం, వాళ్ళు కంపు రాజకీయాలు నడిపినారు, పార్టీ మూసుకోవాలా. నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వాకటి నారాయణరెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి వైసీపీ క్యాండిడేట్ ఆనం విజయ్ కుమార్ రెడ్డిపై ఆయన 87 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ నుంచి చాలా మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు టీడీపీలోకి ఫిరాయించడంతో ఓట్ల లెక్కలు, అంచనాలు తలకిందులయ్యాయి. నెల్లూరులో మొత్తం 851 ఓట్లలో టీడీపీకి 462 ఓట్లు పడగా వైసీపీకి 377 ఓట్లు పడ్డాయి. కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని టీడీపీ గెలుచుకుంది. తన సమీప ప్రత్యర్థి వైసీపీకి చెందిన గౌరు వెంకటరెడ్డిపై టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ శిల్ప చక్రపాణిరెడ్డి 56 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇది తమ పార్టీ నేతలందరి సమిష్టి విజయమన్నారు టీడీపీ అభ్యర్థి శిల్ప చక్రపాణిరెడ్డి. ఈ రోజు రెండోసారి గెలిచినందుకు ఆనందంగా ఉంది, ఒక దిక్కు బాధగా ఉంది. అతి తక్కువ పోయిన గతంలో కంటే ఈ రోజు తక్కువ ఓట్లు వచ్చినందుకు చాలా బాధగా ఉంది. దీన్ని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. కొంత క్రాస్ ఓటింగ్ కూడా బాగా జరిగింది, లేకపోతే ఈ రోజు మా మెజార్టీకి అవధులు లేకుండా పోవాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏపీ సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ మీడియాతో చిట్ చాట్లు స్పందించారు. ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసి టీడీపీ గెలిచిందని, ఈ విజయం అప్రజాస్వామికమని విమర్శించారు వైఎస్ జగన్. ఈ రోజు సంతలో పశువుల్ని కొన్నట్టు మరి ఎంపీటీసీని, జడ్పీటీసీని కొన్నారో మనం కళ్ళారా చూసాం. మొన్నటికి మొన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థ వేస్ట్, దాన్ని రద్దు చేయాలన్న చంద్రబాబు నాయుడు ఈ రోజు వారి ఓట్లతో ఎమ్మెల్సీని గెలుచుకున్నామని చెప్తున్నారు. ఈ దేశ చరిత్రలోనే 300 కోట్లకు పైగా ఖర్చు పెట్టి 3 ఎమ్మెల్సీలను గెలుచుకున్న ఘనత చంద్రబాబు నాయుడుకి, టీడీపీకే దక్కుతుంది. 2019 ఎన్నికలు కూడా ఏకపక్షంగానే జరుగుతాయని అన్నారు చంద్రబాబు.